హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొత్తానికి అయితే వాటు మూవీ నుంచి హృతిక్ రోషన్ అండ్ అలాగే మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు కలుస్తున్న వాటు మూవీ నుంచి వీళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ పర్ఫామ్ చేసే డ్యాన్స్ సాంగ్ ప్రోమోని అయితే విడుదల చేసేసారు ఫ్రెండ్స్. సో ఈ సాంగ్ ఎలా ఉంది, అసలు ఏ రేంజ్లో ఉంది ఈ సినిమాలో ఈ సాంగ్ ఉన్న హైప్ ఇంకా ఏ సాంగ్ కూడా లేదు. సో ఈ సాంగ్ మీదే యావత్ ప్రపంచం మొత్తం ఈ సాంగ్ ఎలా ఉంటుందో, ఈ ఇద్దరు బడా స్టార్లు ఏ రేంజ్లో డ్యాన్స్ చేస్తారో అని చెప్పి అసలు ఎంతో ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ సాంగ్ ఏ రేంజ్లో ఉందో ఈ వీడియోలో క్లుప్తంగా మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈ సినిమాకి అయితే 200 లైక్స్ అయితే టార్గెట్గా ఇస్తున్నాను ఫ్రెండ్స్. కొట్టేయండి వీడియో నచ్చితే. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇప్పటి వరకు అసలు వార్ 2 మూవీ అయితే ఎలాంటి ప్రమోషన్స్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. అసలు స్టార్ట్ కూడా చేయలేదు. జస్ట్ ట్విట్టర్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అలాగే ఇటు హృతిక్ రోషన్ గారు వీళ్ళిద్దరి మధ్య వచ్చే సంభాషణలు అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే పేలుతూనే ఉన్నాయి. అండ్ అలాగే ఇటు ఫస్ట్ లుక్ కానివ్వండి, అండ్ గ్లిమ్స్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, మొన్న వచ్చిన రొమాంటిక్ సాంగ్ కానివ్వండి, అండ్ అలాగే ఇప్పుడు వచ్చిన సలాం అనాలి సాంగ్ ప్రోమో కానివ్వండి, ఇవే జస్ట్ ప్రమోషన్కి అయితే ఇవే ఉపయోగిస్తున్నారు. సో మొత్తానికి ఇంకా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు. ఇంకో వారం రోజుల్లో సినిమా మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ ఒక 6 రోజులు మాత్రమే మిగిలాయి. సో 6-7 రోజుల ముందే సలాం అనాలి సాంగ్ అయితే మన ముందుకు అయితే తీసుకొచ్చారు ప్రోమోని. సో ఫుల్ సాంగ్ అయితే డైరెక్ట్గా సినిమాలోనే చూడాలని చెప్పి వీళ్ళైతే ముందుగానే అనౌన్స్ చేశారు. సో అనౌన్స్ చేసినట్టే ఈరోజు సాంగ్ కూడా రిలీజ్ చేశారు మార్నింగ్ 11 గంటలకు. సో ఈ సాంగ్ ఎలా ఉందంటే నెక్స్ట్ లెవెల్, అసలు యునానిమస్, అసలు ఏం మాట్లాడకుండా అర్థం కావట్లేదు ఫ్రెండ్. నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అసలు మన జూనియర్ ఎన్టీఆర్ గారి డ్యాన్స్గా వీళ్ళిద్దరు హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ గారి డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. హుక్ స్టెప్ అయితే ఏ రేంజ్లో ఇరిగా తీశారో అసలు చూస్తే నేనైతే ఇప్పటికి దాదాపుగా 10 నుంచి 20 సార్లు చూసుంటాను. అసలు నెక్స్ట్ లెవెల్లో అనిపించింది నాకైతే. సో వీళ్ళిద్దరు డ్యాన్స్ చూస్తుంటే అసలు కళ్ళు ఎటు తిప్పుకోలేకపోతున్నాను, ఆ రేంజ్లో అయితే డ్యాన్స్ వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇటు RRRలో RRR మూవీలో నాటు సాంగ్కి ఏ రేంజ్లో అయితే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారో దానికి 10ంతలు ఈ సినిమాలో ఈ సాంగ్ కూడా ఉండబోతుందని చెప్పి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తానికి మనకు ఫుల్ సాంగ్ ఏమీ అసలు విడుదల చేయలేదు. జస్ట్ ప్రోమో, అది కూడా 35 సెకండ్స్ ప్రోమోనే రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో మాత్రం డ్యాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ అలాగే సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని మాత్రం క్లియర్గా అర్థమైపోయింది. వింటున్న 35 సెకండ్సే గూస్ బంప్స్ వస్తున్నాయి. వీళ్ళిద్దరు డ్యాన్స్ చూస్తే లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు మైండ్ నుంచి పోవడం లేదు. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఆ రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు వీళ్ళిద్దరు. సో మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు, ఒక్క మాటలో చెప్పాలంటే మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే క్లియర్గా డామినేట్ చేసి పారేశారు మన హృతిక్ రోషన్ గారిని. క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. డ్యాన్స్లో ఏ మాత్రం ఆలోచించకుండా, ఏ మాత్రం అసలు గింత కూడా మిస్టేక్ లేకుండా చెప్తున్నాను, మన జూనియర్ ఎన్టీఆర్ గారి డామినేషన్ క్లియర్గా కనిపిస్తుంది ఈ సాంగ్లో, ఆయన వేసే డ్యాన్స్ స్టెప్స్కి. సో ఒక్కసారి మీరు కూడా చూసేయండి. ఈ మాట నిజమో కాదో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మొత్తానికి ఈ సాంగ్ అసలు లిరికల్ అయితే బాగుంది. రెయ్యి పగలు ఏదైనా కానీ అని. సో రెయ్యి పగులు ఏదైనా కానీ నువ్వు ఉంటే దివాలి, జస్ట్ ఒక లైన్ మాత్రమే విడుదల చేశారు ఫ్రెండ్స్. అది కూడా రేయి పగులు ఏదైనా కానీ నువ్వు ఉంటే కాదా దివాలి అని, దునియా సలాం అనాలి అనే ఒక్క లైన్తో నెక్స్ట్ లెవెల్లో అయితే ఇంపాక్ట్ని కలుగజేశారని నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇదే గనక క్లిక్ అయితే మాత్రం సినిమాలో ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో థియేటర్స్ మాత్రం తగలబడిపోతాయి ఫ్రెండ్స్. ఈ సాంగ్కి మాత్రం థియేటర్లు మాత్రం తగలబడిపోతాయి. ఇటు నార్త్ కానివ్వండి, సౌత్ కానివ్వండి, ఈ 2 యూనిట్స్లో మాత్రం ఈ సాంగ్కి థియేటర్లు మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి. దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. సో చిన్న ప్రోమోనే ఈ రేంజ్లో కట్ చేశారంటే ఇంకా అసలు ఫుల్ వీడియో ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో, ఫుల్ లిరికల్ వీడియో కూడా మొత్తం మీద లిరికల్ వీడియో విడుదల చేస్తుంటే బాగుండేదేమో నాకైతే అనిపించింది. జస్ట్ చిన్న ప్రోమోని మాత్రం రిలీజ్ చేశారు. సో ఇక చూడాలి ఏ రేంజ్లో ఇంకా ఉంటుందో. మరో 1 వీక్లో ఈరోజు 7వ తారీఖు, 14వ తారీఖున మన ముందుకైతే రాబోతుంది వార్ 2 మూవీ. సో ఈ మూవీ కోసం నేనైతే పిచ్చిగా ఎంతో ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరేమనుకున్నా కూడా కామెంట్ చేయండి. సాంగ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ సినిమా మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై సీ యూ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.